వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 35 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది. హైవే నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరం, హైదరాబాద్ నుంచి 65 నుంచి 70 కిలోమీటర్ల దూరం, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 50 నుంచి 55 కిలోమీటర్ల దూరం, రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో అవుతుందండి. ఈ త్రిబుల్ మార్కింగ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్లో ప్రాపర్టీ ఉంటుంది. సో హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి దారి కూడా మనకు విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ ఉంటుంది కదా, ఆ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది. సో ప్రాపర్టీ అయితే వెంచర్కి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది, ప్రాపర్టీ లొకేషన్ అర్థమవుతుంది. ఫ్యూచర్లో దీనికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం యూజ్ చేయాలా లేకపోతే వెంచర్ పర్పస్లో చూడాలా, ఎలా కావాలంటే అలా మనం చూసుకోవచ్చండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే అదంతా అర్థమవుతుంది, లొకేషన్ అర్థమవుతుంది, అలాగే ప్రాపర్టీ డైమెన్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది. సో అక్కడ వెంచర్స్ ఉన్నాయా, సో మనకు ఫ్యూచర్లో దీనికి వెంచర్ చేయాలన్న వెంచర్కి మనకు అవసరం అవుతుందా లేదా, అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. మీరు ప్రాపర్టీ విజిట్ చేసినప్పుడు మా దగ్గర ఈ ఒక ప్రాపర్టీ కాకుండా మా దగ్గర 1/2 ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు అయితే మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. హైవేకి దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ హైవే నుంచి 10 to 15 కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, త్రిబుల్ ఆర్ అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. అలాగే అంటే హైదరాబాద్కి దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, కాకపోతే అక్కడ బాగా రేట్లు పెరిగిపోయినాయండి. సో ఆ ఏరియాలో మనం ప్రాపర్టీ కొని, ఇప్పుడు బాగా పెరిగిపోయిన ఏరియాలో ప్రాపర్టీ కొని దాని తర్వాత మనం మంచి ప్రాఫిట్స్ ఆశిస్తే మాత్రం ప్రాఫిట్ అయితే రాదండి. ఒకవేళ మనము పెరగని ఏరియాలో, ఇప్పుడిప్పుడు పెరుగుతున్న ఏరియాలో ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఫ్యూచర్లో డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, ప్రాపర్టీ కొనండి. సో ఎండ్ ఆఫ్ ది డే మీ డిసిజనే ఫైనల్ అవుతుంది. మీరు ఎలా కొనాలనుకుంటే అలానే కొంటారు. మేము జస్ట్ ప్రాపర్టీ చూపిస్తాం, ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 78 లక్షలకు ఎకరం అయితే చెప్తున్నారండి. హైవేకి ఆల్మోస్ట్ 1 CR పైనే ఉందండి. 1.5 CR 1.8 CR పర్ ఎకర్ చొప్పున ప్రాపర్టీస్ అయితే నడుస్తున్నాయి. ఇది 1/2 కిలోమీటర్ లోపల ఉంది కాబట్టి 78 lakhs పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి. కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే ఈ ఒక ప్రాపర్టీ కాకుండా మీకు ఇదే ఏరియాలో మీకు మామూలుగా చిన్న బడ్జెట్ ఉన్న ఒక 1/2 ఎకర్కి బడ్జెట్ ఉన్న ప్రాపర్టీ చూపిస్తాము, లేదు ఒక 1-2 ఎకర్స్లో ఉన్న ప్రాపర్టీ బడ్జెట్ చూపిస్తాము, లేదు మాకు గెస్ట్ హౌస్ పర్పస్లో ప్రాపర్టీ కావాలన్నా అలా కూడా చూపిస్తామండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పసా, గెస్ట్ హౌస్ పర్పసా, లేకపోతే రీసేల్ పర్పసా, అండ్ ఇలా మీకు ఎలా ప్రాపర్టీ కావాలన్నా చూపెడతామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. అలాగే మేము ఈ ఒకే హైవేలో కాకుండా శ్రీశైలం హైవే, విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. సో శ్రీశైలం హైవేలో కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అయిందండి, బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో అక్కడ పోల్చుకుంటే సాగర్ హైవేలో కొంచెం రేట్లు తక్కువనే కాబట్టి ఈ ఏరియాలో అయితే మార్కెట్ చేస్తున్నాము. అండ్ విజయవాడ హైవేలో కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సో విజయవాడ హైవేలో కావాలన్నా మాకు చెప్పండి. ఈ విజయవాడ హైవే అంటే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, నగరికల్, అలాగే నల్గొండ వరకు. ఒకవేళ మనకు శ్రీశైలం హైవేలో కావాలనుకోండి, తుక్కుగూడ, కందుకూరు, కడతాల, ఆమన్గల్, వెల్దండ, కల్వకుర్తి, అండ్ అటు సైడ్ జడ్చర్ల, ఇటు సైడ్ దేవరకొండ, అండ్ మనకు ఆల్మోస్ట్ డిండి వరకు అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. అలాగే సాగర్ హైవేలో వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు చింతపల్లి మండలం, నల్లగొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుంది. సో మనకు హైదరాబాద్ నుంచి సాగర్ హైవే వెళ్ళాలంటే ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, అండ్ ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, అండ్ చింతపల్లి